మనము ఇవాళ కలుసుకుంటున్న సందర్భం చరిత్ర చాలా వేగంగా మారుతున్న దశ. ఒక్కొక్కసారి చరిత్ర కాస్త స్తబ్దంగా లేదా కాస్త మెల్లగా మారుతుంటుంది. కానీ గత 2 వారాల్లో చరిత్ర చాలా వేగంగా మారింది. గతంలో ఎన్నడూ జరగని తీరులో ఒక విప్లవ పార్టీ అగ్రనాయకుడిని శాంతి చర్చలు జరుపుతామని మాట్లాడుతున్న సందర్భంలో ఒక్క మన రాష్ట్రంలో కాదు, దేశంలో భిన్న రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. చాలా చోట్ల దాదాపు 8-10 రాష్ట్రాల్లో శాంతి చర్చలు జరగాలి అని ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. మేము కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని ఢిల్లీలో ఏర్పడిన ఈ కొత్త సంస్థ ఏదైతుందో దానికి దాదాపు 30 సంస్థలు దేశవ్యాప్తంగా వచ్చాయి. 45 మంది వచ్చారు. అక్కడ కూడా చాలా గట్టిగా శాంతి చర్చలు జరపాలి ప్రభుత్వము విప్లవ పార్టీలతో కూర్చొని. ఎందుకంటే విప్లవ పార్టీలే స్వయాన శాంతి చర్చలు కోరుకుంటున్నాయి కాబట్టి శాంతి చర్చలు జరగాలని మనం ఇక్కడ తెలంగాణలో చాలా కాలంగానే మనం మాట్లాడుతున్నాం. కానీ దేశంలో కూడా భిన్న ప్రాంతాల్లో ఈ ఆకాంక్ష గత నెల రోజులుగా చాలా తీవ్రంగా జరుగుతుంది. ప్రజలు శాంతి చర్చలు కావాలంటున్నారు. ఒక విప్లవ పార్టీ శాంతి చర్చలు కావాలంటున్నారు. పౌర సమాజంలో ఉండే ప్రజా సంఘాలు శాంతి చర్చలు కావాలంటున్నారు. ఏ ప్రభుత్వమైనా అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నడుచుకుంటామని ఒక రాజ్యాంగాన్ని రాసుకొని రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి రాజ్యాంగానికి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి గత ఎన్నికల్లో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగమే ఒక కేంద్ర బిందువుగా గత ఎన్నికలు జరిగాయి. ఇంత ప్రజాభిప్రాయం వస్తున్నా ఏ ప్రభుత్వం అయితే ప్రజాస్వామ్యం పేరు మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టబద్ధ పాలనలో కట్టుబడి ఉంటాము అని ఎన్నికల్లో చెప్పి గెలిచిందో ఆ రాజకీయ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ శాంతి చర్చల విషయంలో ఒక్క మాట కానీ ఒక్క స్పందన కానీ రాకపోవడం అనేది అది ఎంత పెద్ద విషాదమో ఆలోచిస్తే ఒక రకంగా మనకు భయం వేస్తుంది. ఎందుకు ఒక విప్లవ పార్టీ శాంతి చర్చలు జరుపుతానికి మేము సిద్ధంగా ఉన్నామన్న తర్వాత ఏ ప్రభుత్వమైనా ఇంగిత జ్ఞానం ఉన్నా ఏ ప్రభుత్వమైనా తప్పకుండా అవకాశాన్ని ఉపయోగించుకొని శాంతి చర్చలకి సిద్ధపడాలి. ఇది గతంలో జరిగిన విషయం కాదు. గతంలో కూడా మన రాష్ట్రంలోనే శాంతి చర్చలు జరిగాయి. ఒక సందర్భంలో మేము ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్ పెట్టి అప్పుడు చిదంబరం హోమ్ మినిస్టరు మేము అప్పుడు ఈ శాంతి చర్చల విషయంలో మాట్లాడుతుంటే అకస్మాత్తుగా మా అందరికీ చిదంబరం ఆఫీస్ నుండి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధమే అనేటువంటి ఒక మెసేజ్ వచ్చింది. అంటే చరిత్రలో ఇవి జరుగుతూ వచ్చాయి. శాంతి చర్చలు ఒకసారి కాదు, భిన్న సందర్భాల్లో శాంతి చర్చలు జరగాలి అనేది మానవ చరిత్రలో భిన్న సందర్భాల్లో చరిత్రలో చాలాసార్లు యుద్ధాలు జరిగినప్పుడు కూడా యుద్ధాల మధ్యన ఆపి శాంతి చర్చలు జరిగిన సందర్భం ఉంది. సరే, మనము దేశంలో అశోకుడు యుద్ధం చేసి యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి ఆయన శాంతి కాముకుడు అయ్యాడని మనము చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు ఆ పాఠం ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ మనం చదువుకున్న చరిత్రలో మాత్రం అశోకుడు శాంతిని కోరుకున్నాడు. యుద్ధాన్ని చూసి ఆ ప్రాణ నష్టాన్ని చూసి మనసు కరిగి ఆయన యుద్ధము చేయకూడదని నిర్ణయం చేసుకొని
బుద్ధిజాన్ని స్వీకరించుకున్న బుద్ధిజానికి విపరీతంగా ఆయన దానికి మద్దతు ఇచ్చాడని చరిత్రలో చదివాం. కనుక శాంతి చర్చలు జరగడం అనేది భిన్న ధృవాలకు కూడా శాంతి చర్చలు జరగడం అనేది చరిత్రలో జరుగుతూనే ఉంది, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి ప్రభుత్వము చాలా విచిత్రమైన ప్రభుత్వం ఇది. ఒకవైపు శాంతి గురించి మాట్లాడుతుంటే ఒక్క మాట చెప్పుకున్నా మేము యుద్ధమే చేస్తాం, యుద్ధం తప్పించి వేరే మార్గం లేదు, మేము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం అనేటువంటి ఒక మొండి పట్టుదలతో వాళ్ళు వరుసగా ఒక ఉద్యమంలో పాల్గొంటున్నట్టు ఉద్యమకారులని వాడు చంపుతూ వచ్చారు. 20 మంది 30 మంది. వార్త చదివినప్పుడల్లా ఆ రాజకీయాలతో అంగీకరించని వాళ్ళకు కూడా అరే ఏంటి ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎందుకు ఇంతమంది చంపుతున్నారు? ప్రధానమైన ప్రశ్న ఇవాళ మనం రాజ్యాన్ని అడుగుతున్నది. రాజ్యము ఇలా యుద్ధము ప్రజల మీదనే ప్రకటించి ఇలా ప్రాణాలు తీసుకోవచ్చునా? రాజ్యానికి అధికారం ఉన్నదా? రాజ్యానికి చంపే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ ఏ అధికారాన్ని వాళ్ళు చెలాయిస్తున్నారో ఆ అధికారము దాని మూలాలు ఎక్కడ, అది ఎక్కడి నుంచి వీళ్లకు సంక్రమించింది అనే ప్రశ్ననే అడగడం మానేశారు. తుపాకీ గొట్టం ద్వారా మీకు రాజ్యం వచ్చిందా, లేక మీ సైనిక బలాల నుంచి రాజ్యం మీకు అధికారం వచ్చిందా? అధికారానికి మీరు రాహుల్ సంకృత్యాన్ని చదివితే ప్రభాకరన్ అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు ఈ ప్రశ్న అడిగారు, నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని. నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న ప్రజల నుంచి వచ్చినప్పుడు ఈ రాజు విపరీతంగా మదనపడి అవును నిజమే, ప్రజలకు ఏదో జవాబు చెప్పాలి కదా, మనకు అధికారం ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న అడుగుతూ అప్పుడు ఆయన తన భార్యతో ఈ ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు, ఇక రాజ్యం నిలవడం చాలా కష్టము, కనుక కర్మ సిద్ధాంతాన్ని ధర్మాన్ని చెప్పి పోయిన జన్మలో మేము చేసుకున్న పుణ్యం వలన మాకు అధికారం వచ్చింది. ఇది డివైన్ రైట్ థియరీ అంటారు. అంటే అధికారము పోయిన జన్మ నుంచి, కర్మ నుంచి లేదా దైవ దత్తమని అటువంటి సిద్ధాంతం చెప్తూ వచ్చాం. కానీ నాగరికత మారుతూ అంతిమంగా దేవుడు రాజ్యానికి ఒక అధికారం ఇచ్చేటువంటి అతను సాధికారత లేదు, దేవుడు రాజ్యానికి అధికారం ఇవ్వడు అన్నప్పుడు ప్రజల నుంచి అధికారం వస్తుంది అనే ఒక మౌలికమైన మార్పు. అది ఆ పాలకుల అవసరమే కావచ్చు, కానీ అధికారం అనేది తమకు ప్రజల ద్వారా వస్తుంది అనేది 17-18వ శతాబ్దంలో ఆ మార్పు వచ్చింది. అక్కడి నుంచే రాజ్యాంగ ప్రమాణం అంటే ప్రజలను పాలించేప్పుడు ఎట్లా పరిపాలిస్తారు, ప్రజలకు అనుగుణంగా ప్రజలకు మంచి శ్రేయస్సుకు ప్రజల కొరకే పనిచేస్తాము అనేటువంటి ఒక సిద్ధాంత పరంగానైనా ఈ మార్పు వచ్చింది. ఆ మార్పుతోనే రాజ్యాంగాలు రాసుకోవడము, ప్రజలకు అది వాగ్దానం. ప్రజలతో పాలకులకు ఉండేటువంటి ప్రధానమైన సంధానం ఏంటంటే లేదు మీ మంచి కొరకే పాలిస్తాం అని ఇంకా ముందుకు వెళ్ళి భారత రాజ్యాంగం అయితే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మాకు అధికారం అంటే ఈ దేశ ప్రజలు ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నారు, లేదా దేశ ప్రజల వాళ్ళ యొక్క ఆకాంక్షల మేరకి రాజ్యాంగాన్ని రాసుకున్నారని మనం రాజ్యాంగం రాసుకున్నాం. రాజ్యాంగంలో రాజ్యము బలప్రయోగం చేసేప్పుడు కొన్ని ప్రమాణాలకు కట్టుబడి నిజానికి ఒక చట్టబద్ధ పాలనకు కట్టుబడి కొన్ని ఆ నియమాలు ఏవైతున్నాయో రాజ్యం మీద ఉన్నాయి. రాజ్యం దగ్గర ఉండే లక్షలాది ఈ సాయుధ బలగాలు ఏవైతున్నాయో వాటిని ఒక్కసారి ప్రజల మీదకి వదిలేసి ఏ నిబంధనలు ఏ నియమాలు లేకుండా ఒకవేళ వాళ్ళని ప్రజల మీద వదిలేస్తే వాళ్ళు కొన్ని దేశాల్లో లక్షల మందిని, కొసావో అనే దేశంలో 1,30,000 మంది మహిళలను వాళ్ళు అత్యాచారం చేస్తారు. దాంట్లో 33,000 మంది మహిళలు వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు. అంటే ఒక్కసారి మీరు సాయుధ బలగాన్ని సమాజంలోకి వదిలేసిన తర్వాత ఇక సమాజం వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేయాలి, సమాజం దగ్గర ఏమున్నది,
మన దగ్గర ఏమో ఆయుధాలు లేవు. ఒకే ఒక దేశం, నేను చాలా సందర్భాలు చెప్పాను, ఒకే ఒక దేశంలో ప్రజలు రాజ్యాన్ని పూర్తిగా నమ్మనిది అమెరికా. అమెరికాలో సివిల్ వార్ తర్వాత రాజ్యాంగం రాస్తున్నప్పుడు ప్రజలు తమ దగ్గర ఉండే ఆయుధాలను, ఎందుకంటే సివిల్ వార్లో ప్రజల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ప్రజలు తమ ఆయుధాలని రాజ్యానికి అప్పజెప్పాలి అని అన్నప్పుడు, రాజ్యాంగం రాస్తున్నప్పుడు ప్రజలు ఆయుధాలను మేము ఇవ్వం, రాజ్యం మీద మాకు నమ్మకం లేదు, మా ఆయుధం మా దగ్గరే ఉంటుంది కనుక అమెరికాలో రైట్ టు బేర్ ది వెపన్, ఆయుధాన్ని కలిగి ఉండేటువంటి హక్కును అమెరికన్ రాజ్యాంగం రాసుకుని ఇప్పటికి కూడా వాళ్ళు దాన్ని మార్చలేకపోతున్నారు. అందుకని అమెరికాలో ప్రతి ఇంట్లో గన్స్, ప్రతి ఇంట్లో ఆయుధాలు ఉంటాయి. అందుకనే పిల్లలు అప్పుడప్పుడు ఆయుధాలు తీసుకుపోయి స్కూళ్ళల్లో తమతో పాటు చదువుకున్న వాళ్ళని చంపడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు బుల్లెట్స్ను కూడా కూరగాయలు కొంటట్లు కొన్నట్టుగా కొన్ని బుల్లెట్స్ కూడా కొని పెట్టుకుంటుంటారు. అది ఒక భిన్నమైన రాజ్యం. మన దేశంలో మనందరం సాధారణ ప్రజలందరూ కూడా ఆయుధాలు, దాని మొనోపలి ఏదైతుందో అది రాజ్యానికి ఇచ్చాం. రాజ్యం దగ్గర ఆయుధం ఉంది, మన దగ్గర ఆయుధం లేదు. మనకేమి రక్షణ, రాజ్యమే మన రక్షణ కల్పిస్తుంది అని ఒక నమ్మకం. రాజ్యము మనకు రక్షణ కల్పించాలి. సెక్యూరిటీ ఆఫ్ ద సిటిజన్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. మనకేమైనా కష్టమైనా నష్టమైనా మనకెవరు రక్షణ అంటే రాజ్యం. అనుభవంలో ఇప్పుడు ఏం చెప్తుందంటే, రాజ్యం దగ్గర ఆయుధాలున్నాయి, విపరీతంగా పెంచుకుంటున్నారు, మీ దగ్గర చాలా ఆయుధాలున్నాయి, చాలా ఆయుధ బలగాలున్నాయి, మీరు ఆ ఆయుధాలని ఎలా ఉపయోగించాలి? సమాజంలో ఎవరైనా ఆయుధం, అది విప్లవ పార్టీ మీద కూడా ప్రధానంగా ఉండే ఆరోపణ ఏంటి, ఆయుధాలు ఎట్లా పట్టుకుంటారు, ఇది ఇల్లీగల్ కదా, చట్టబద్ధంగా అది అంగీకారం లేదు కదా, చట్టం ఒప్పుకోదు కదా. చట్టము ఎందుకు ఒప్పుకోదు అని అంటే, మీరు చట్టబద్ధంగా ఉపయోగిస్తారో లేదో ఆయుధాన్ని, కనుక మీ దగ్గర ఆయుధాలు ఉండడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం. అదే కదా, ఇంకా దానికంటే మించిన ఆర్గ్యుమెంటే ఉంటుంది. పౌరుడి దగ్గర ఆయుధం ఉంటే రాజ్యం ఆయుధాన్ని మన దగ్గర ఉండడానికి చట్టబద్ధంగా లేదని, చట్ట ప్రకారం నువ్వు ఆయుధాన్ని కలిగి ఉండడానికి వీలు లేదని అన్నారు. సరే, మేము ఆయుధాలు లేవు మా దగ్గర, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మరి మీ ఆయుధము చట్ట వ్యతిరేకంగా ఉపయోగిస్తే పౌరుడు ఏం చేయాలి? ఇవాళ మనం ఎదుర్కొంటున్న ప్రశ్న అది. చట్టానికి వ్యతిరేకంగా మీరు మీ దగ్గర ఉండే ఆయుధాలను కానీ మీ బలాన్ని కానీ పౌరుడికి వ్యతిరేకంగా మీరు ఉపయోగిస్తే సమాజం ఏం చేయాలి? కనుక ఇవాళ విప్లవ పార్టీల దగ్గర ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మేము ఆయుధాలు ఉన్న వాళ్ళని చట్టబద్ధంగా మేము వాళ్ళని నియంత్రించాలి, ఎందుకంటే రాజ్యాంగం మాకు చెప్పింది కాబట్టి రాజ్యాంగం ప్రకారం చేయాలి అని మీరైతే అంటున్నారో, మీరు ఇవాళ గత 3-4 నెలలుగా లేదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజ్యాంగాన్ని, ఏ రాజ్యాంగ ప్రమాణం, ఏ చట్టబద్ధ పాలన అనుగుణంగా మీరు ఆయుధాలని వాడుతున్నారు? అంటే అంతకుముందు కనీసము ఆయుధం వాడడానికి రాజ్యానికి ఒకే వెసులుబాటు ఉంటుంది, అది ప్రాణరక్షణ కొరకు. ప్రతి వాళ్ళు ప్రాణం చాలా విలువైంది కాబట్టి ఆ విలువైన ప్రాణాన్ని ఎవరైనా దాని మీద దాడి చేయడానికి వస్తే ఆ దాడి చేస్తూ ఎవరైతే పడుతుంది అనుకుంటారో వాళ్ళు ఆయుధాన్ని ఉపయోగించారు. అందుకనే ఎన్కౌంటర్ అంటే. అయితే అది ఎక్కడ దాకపోయినా ఒకసారి మన HD దొరగారు డీజీపీ ఉన్నప్పుడు నేను ఏదో ఆయన దగ్గరికి మాట్లాడకపోతే నిన్న మీరు ఆయుధము చట్టబద్ధంగా ఉపయోగించాలి కదా అంటే ఆయన నాకు ఒక విచిత్రమైన జవాబు చెప్పాడు. హరిగోపాల్ గారు, ఒకవేళ మీరు నా మీద దాడి చేస్తున్నారని మీకు అనిపిస్తుందని నాకు అనిపిస్తే నేను ఆయుధం ఉపయోగించు. నేను నా మనసులోనే మీకేట తెలుస్తుంది సార్, నాకు అనిపించాలంటే. అంటే నాకు అనిపించదు మీకు అనిపిస్తే అది చట్టబద్ధం ఎట్లయితేని నా భయం నాది. అంటే ఇక్కడి దాకా వెళ్ళారు, నాకు భయం వేసి నాకు అనుమానం వేసి, పోనీ ఇప్పుడు అవి కూడా లేదు. అవన్నీ ఆ భయం వేసింది లేదా వాళ్ళు ఆయుధం ఉపయోగిస్తారు, మేము వాళ్ళు ఆయుధం ఉపయోగిస్తే మేము ఉపయోగించి ఇంత కొంతకాలం నడిచింది. ఇప్పుడు పూర్తిగా నగ్నంగా మేము వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం. ఇవాళ ఒక పౌర సమాజంగా ఇక్కడ మేమందరం కలిసి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఆయుధాన్ని మేము ఉపయోగించి ఒక గ్రూప్ని ఎలిమినేట్ చేస్తాం అనే అధికారం మీకుందా? ఆ అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు వాళ్ళ ఆయుధాన్ని ఇట్లా ఏ నియంత్రణ లేకుండా మీరు ఉపయోగిస్తే ప్రజలకు రక్షణ ఏమిటి? ఇవాళ సమాజం అడగాల్సిన ప్రశ్న. ఇంత విచ్చలవిడిగా బలప్రయోగం చేయడం అనేది రాజ్యానికి మనం అంగీకరిస్తే
రేపు ఇదే బలప్రయోగము సాధారణమైన సామాన్యమైన ప్రజల మీద, ఇండస్ట్రియల్ వర్కర్స్ మీద, తర్వాత వాళ్ళు శ్రామికుల మీద, లేదా మహిళా ఉద్యమం మీద, లేదా ఆదివాసుల ఉద్యమం మీద, దళిత ఉద్యమం మీద, ఈ ఉద్యమాలన్నీ రేపు మాకు కావాల్సిన ఈ సమాజంలో మాకు కావాల్సిన డిమాండ్ ఏంటంటే మీరు ఉద్యమం చేస్తారా, మీరు డెమాన్స్ట్రేషన్ చేస్తారా అని ఒకవేళ ఇదే పద్ధతిని మీరు రేపు అవలంబిస్తే మీకు అడ్డేమిటి, మీకు అట్లా మేము అడ్డు పట్టే శక్తి ఏమిటని. ఈ సమస్య ఇవాళ ముఖ్యంగా బస్తర్ విషయంలో మనకు చాలా స్పష్టంగా బయటపడుతుంది. ఏంటంటే ఆదివాసీ పోరాటాలు కేవలం మావోయిస్టుతో ప్రారంభం కాలేదు. మనం ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాం. ఆదివాసీ పోరాటాలు మావోయిస్ట్ పార్టీతో మొదలు కాలేదు, మావోయిస్ట్ పార్టీతో అంతం కావు. అవి 200 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. అప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు వాళ్ళు ఉపయోగించారు. బాణం కావచ్చు, అదే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ ఆయుధాలు వాళ్ళు ఉన్నాయి, ఉపయోగించి తమను తాము రక్షించుకున్నారు. మా అడవిలోకి రావడానికి వీలు లేదని వాళ్ళు నిరంతరంగా చెప్తున్నారు. ఈ అడవి మాది, ఈ అడవి మాది అని వాళ్ళు అంటున్నారు. రాజ్యాంగ సభలో కూడా జైపాల్ సింగ్ ఈ మాట అన్నాడు. మీరందరూ బయట వాళ్ళు, మీరు వేరే ప్రాంతాల నుంచి వచ్చారు, మేము మాత్రమే ఆదివాసీలం. ఇవాళ మీరు రాజ్యాంగం రాసుకుంటున్నారు, మా రక్షణ ఏమిటి అని ఒక ప్రశ్న అడిగితేనే నెహ్రూ గారి రెజల్యూషన్ మీద డిబేట్ జరిగి అది అంతిమంగా షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ 5లో మనం ఏం వాగ్దానం చేశాము ఆదివాసీలకి? రాజ్యాంగంలో మీరు చేసిన వాగ్దానం ఏమిటి? మీ ప్రాంతానికి మేము గతంలో వచ్చినప్పుడు మీరు పోరాటం చేశారు, స్వాతంత్రోద్యమం కూడా పోరాటాలు చేశారు. ఇవాళ మీకు సంపూర్ణ రక్షణ కలిగిస్తున్నాము మీ ప్రాంతానికి రావడానికి. కానీ రాజ్యం మీ ప్రాంతం మీ అనుమతి లేకుండా మేము అడవిలోకి రామని రాసుకున్నారు కదా. రాసుకున్న తర్వాత అదే చట్టాన్ని ఇంకా దాన్ని బలపరచాలని, దాన్ని ఇంకా మెరుగుపరచాలని తర్వాత మళ్ళీ చట్టాలు వచ్చాయి కదా. SC/ST అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది, పీసా వచ్చింది. మరి ఇవన్నీ చట్టాలు దేని కొరకు వచ్చినట్లు? ఈ చట్టాలన్నీ కూడా ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళడానికి రాజ్యానికి ఆదివాసుల అనుమతి కావాలి. అది మనం అంగీకరించాం. ఇవాళ అక్కడ ఆదివాసీలు పోరాటం ఎందుకుంది? ఆదివాసుల పోరాటాలు మీరు అక్కడ వెళ్తున్నారు కాబట్టి పోరాటం. గతం కంటే ఇప్పుడు వచ్చిన ఒక గుణాత్మకమైన మార్పు ఏమిటంటే, గతంలో ఒకవేళ రాజ్యము అడవికి వెళ్ళినా అక్కడ ఖనిజ సంపద తీసుకోవాలన్నా NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరో వెళ్ళి రాజ్యము దేశంలో రైళ్ళు వేయాలి, ప్రాజెక్టులు కట్టాలి, పరిశ్రమలు చేయాలి, మాకు కొంచెం ఖనిజాలు కావాలి అని ఒక చర్చ కనీసం బయట చెప్పడానికైనా మరి ఇదంతా ఎట్లా డెవలప్ అవుతుంది కనుక ఖనిజాలు కొంతైనా తీసుకోవాల్సి వస్తుంది కదా దేశ అభివృద్ధి కొరకు, దేశ శ్రేయస్సు కొరకు అనేది ఇంతకుముందు ఒక వాదన ఉండేది. ఇప్పుడు ఆ వాదన కూడా పోయింది. ఇంకా ముందుకు పోయి ఇది మేము కార్పొరేట్లకు అప్పచెప్తాం. కార్పొరేట్లు ఎవరు? వాళ్ళకు ప్రజల సంక్షేమం పట్టిందా? వాళ్ళు ఈ దేశానికి ఏమైనా కట్టుబడి ఉన్నారా? బోల్డ్ ఎంతమంది కోట్ల రూపాయలు చేసుకొని 7,000 మంది ఈ దేశంలో కోటీశ్వరులు ఈ దేశ పౌరసత్వాన్ని వదులుకొని వేరే దేశాల్లో సెటిల్ అయ్యారు. ఆ కార్పొరేట్లు వాళ్ళ లాభాలు ఏవైతున్నాయో ఆ లాభాల్లో ప్రజల వాటా ఏమిటి? వాళ్ళు ప్రజల శ్రేయస్సు కట్టుబడి ఉన్నారా? వాళ్ళ లాభాల కొరకని వాళ్ళు ఖనిజాలు తోకుంటామంటే మీరు అమాయకులైన ఆదివాసులు, స్వార్థం లేని వాళ్ళు, ఏ కోరికలు లేని వాళ్ళు, ఇంత వాళ్ళు నిరాడంబరంగా జీవిస్తున్న ఆదివాసీలు మీద ఒక స్వార్థపరులైన డబ్బులు చేసుకుంటూ లాభాలు చేసుకుంటూ ఆ లాభాలు భిన్న మార్గాల ద్వారా చేసుకున్నటువంటి కార్పొరేట్కి అమాయకుడైనటువంటి ఆదివాసీ సంపదను మీరు అప్పచెప్తున్నారు. ఈ ప్రశ్న మనం అడుగుతున్నాం. మీరు కార్పొరేట్ స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, బస్తర్ ఖాళీ అయిపోయింది, అది నక్సల్ ఫ్రీ అయిపోయింది కనుక ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు. రోడ్లు వేశారు, రైల్వే లైన్ వేస్తున్నారు. ఎవరి కొరకు, ఎందుకొరకు? కార్పొరేట్ అభివృద్ధి నమూనాలో ఎవరి శ్రేయిస్తుందనేటువంటి మౌలిక ప్రశ్న ఇవాళ మనం అడగవలసి వచ్చింది. ఇవాళ కేవలం బస్తర్లో జరుగుతున్న పోరాటమే కాదు, ఇవాళ జరుగుతున్న అమరత్వమే కాదు, ఇది రాజ్యము, రాజ్య స్వభావము, సమాజము, ప్రజాస్వామ్యము, మనందరితో రాజ్యం చేసుకున్న ఒప్పందము, వీటి భవిష్యత్ ఏమిటి? ఇవాళ మీరు ఏం గ్యారెంటీ ఇస్తారు మాకు? కనుక మీరు ఆయుధాలను ఉపయోగించేప్పుడు
మీరు చట్టబద్ధంగా ఉపయోగించకపోతే సమాజానికి ఇది సమాజం ఆలోచించాలి. భారత సమాజం వాళ్ళు ఆలోచించవలసింది బస్తల్లో ఏం జరుగుతుంది కాదు, బస్తల్లో జరుగుతున్నది మీరు ఎందుకు ఆందోళన పడాలంటే అది అక్కడ ఆగదు అనేది మాకు అర్థం కావాలి. వేరే దేశాల్లో జరిగింది ఏమిటి? ఒక్కసారి రాజ్యానికి మనము హద్దులు దాటి ప్రవర్తించేటువంటి ఒక అధికారాన్ని లేదా మన సమ్మతిని తెలిపితే, సమ్మతి అంటే మాట్లాడకుండా ఏదో జరుగుతుంది అక్కడ మనకేం తెలుసు, మనకేం సంబంధం అని అనుకునే వాళ్ళు ఉంటారు సమాజంలో. కానీ నీకు మనకేం సంబంధం అంటే అది మన దాకా వస్తుందని అనేది పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు నిరంతరంగా చెప్తున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు చాలా విజిలెంట్గా ఉండాలి, మీరు రాజ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజ్యము తన అధికారం యొక్క హద్దులను దాటినప్పుడు మీరు దాని గురించి మాట్లాడాలి, దాని గురించి నిరంతరంగా అడగాలి. అట్లా మారినప్పుడు అది మారకుండా చేసే ఉద్యమాలు ఉండాలి. అవి లేకపోతే రేపు భారత సమాజం యొక్క భవిష్యత్ ఏమిటనే ఆందోళన మనందరికీ ఉంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు. అది శాంతి చర్చలు జరుపుతామన్న సందర్భంలో కూడా బాబునేమైతే కూర్చొని మాట్లాడతాం, సమస్యలను చెప్తామన్న సందర్భంలో కూడా ఉపయోగించారంటే ఇంకా ఏ హద్దులు ఏ నియమాలు లేనట్లే కదా. మేము శాంతికి మీరు రాండి, అసలు ఆయుధాల సమస్యనే కదా మాట్లాడుకున్నాం, రాండి. మీ సమస్యలు ఏంటో మా సమస్య మేము చెప్తాం. ఇవాళ సమస్య ఏమిటంటే ఒకవేళ అక్కడంతా మొత్తంగా ఈ ఫ్లో పార్టీని మీరు ఖాళీ చేసామంటే రేపు పోయి రెక్లెస్గా మీరు వెళ్ళి కార్పొరేట్లు అక్కడ ఒకవేళ కంజాలను తవ్వడం మొదలుపెట్టి వాళ్ళు నిర్వాసితులు అయ్యి వాళ్ళ అకౌంట్ వెళ్ళగొట్టి మీరు అది పంపిస్తే వాళ్ళ బ్రతికేమిటి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? అడవిలో ఇంతకాలం నమ్ముకున్న వాళ్ళ ఆ అమాయకుల యొక్క అసలు వాళ్ళ యొక్క జీవన పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు వాళ్ళు మన ముందుకు వచ్చాయి. మనం కేవలం మావోయిస్ట్ పార్టీ గురించే కాదు మనం మాట్లాడుతున్న ఆదివాసుల గురించి, ఆదివాసీ పోరాటాల గురించి. మీరు అందరూ మావోయిస్ట్ అనొచ్చో ఏమనొచ్చు, మేము మావోయిస్టు కాదు, మావోయిస్ట్ పార్టీ దేని కొరకు ఉందో చెప్తున్నాం, ఆ ఉద్యమం ఎందుకొరకు వచ్చిందో చెప్తున్నాం, గతంలో ఉద్యమాలు ఎందుకు వచ్చినాయో చెప్తున్నాం, ఆదివాసీ పోరాటాలు 200 ఏళ్ళు ఎందుకు జరిగినాయో చెప్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆదివాసీ పోరాటాలు ఆగాలి. ఎందుకంటే మనము చెప్పింది ఏంటంటే మీ అనుమతి లేకుండా మేము రామని చెప్పాం, అయినా మీరు చేస్తున్నారు. ఇది ఒక. రెండవది, ప్రపంచంలో వాతావరణము విపరీతంగా పెరిగిందని 1.6 సెంటీగ్రేడ్ మీద పెద్ద చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇంకా ఇది కొంచెం దాటితే ఇప్పుడున్న ఉష్ణోగ్రత గ్లేషియర్స్ అంటే మంచు ఏదైతుందో అది కరిగి మంచు అంటే గుట్టనే కదిలి వస్తున్నది, పర్వతమే ముందు కదిలి వస్తున్నది. ఆ గ్లేషియర్ పోతే నిజానికి మొత్తంగా వాతావరణం 50 డిగ్రీలు అవుతుందో 55 డిగ్రీలు అవుతుందో తెలియదు, జీవించడమే కష్టమైపోతుంది. ఈ వాతావరణాన్ని కాపాడుతున్నది ఎవరు? ప్రకృతి, లక్షలాది చెట్లు, అడవి. ఇవాళ గడ్చిరోలులో 1,20,000 చెట్టు కొట్టడానికి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అప్రూవల్ ఇచ్చారు. అది ఉన్నది ఎన్విరాన్మెంట్ కాపాడడానికి. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ కాపాడడానికి, చెట్లను కాపాడడానికి, వాతావరణాన్ని కాపాడడానికి. మీరు 1,00,000 చెట్లకి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? అక్కడ 1,00,000 చెట్లు అయితే ఇప్పుడు బస్తర్లో 2,00,000 చెట్లు మళ్ళీ పెడతారట. ఎక్కడ పెడతారు? 1,00,000 చెట్లు అడవినే ఉంది తీసేసి 1,00,000 చెట్లు పెట్టాం. ఎక్కడుంది స్థలం? ఎక్కడ పెడతారు? ఎన్నడూ పెరగాలి అంత చెట్లు. ఎంతకాలం ఆ లోపల 1.6 దాటి ఒకవేళ గ్లేషియర్స్ ఇదైతే రేపు మనుషులు ఇట్లా యుద్ధాలు కాకుండా వాతావరణం వల్లనే చనిపోవచ్చు. విపరీతంగా ఎండలు తర్వాత మనం భరించలేము. ఒక్క దశ వరకే మానవ శరీరం సిద్ధంగా ఉంది. ఆ తర్వాత మరి లక్షలాది చెట్లను కూలగొట్టొచ్చునా? దేని కొరకు కూలగొడుతున్నారు? వాడిని ఎందుకు నరుకుతున్నారు? ఎందుకు నరుకుతున్నారంటే ఆ చెట్ల కింద ఖనిజాలు ఉన్నాయి, ఖనిజాలు కార్పొరేట్ కావాలి, కార్పొరేట్కి తొందరగా అప్పచెప్పాలి. తొందర మనమే చివరి తరమా? ఇది మన 220 జనరేషన్ మాది మానవ సమాజం పుట్టిన తర్వాత. ఫ్యూచర్ షాక్ ప్రకారము 220 జనరేషన్. ఇంకా తర్వాత జనరేషన్ ఉండవా? మనుషులు ఉండరా ప్లానెట్ మీద? నువ్వే అసలు అన్నీ తీసుకొని అంతా కన్జ్యూమ్ చేస్తే రేపు భవిష్యత్ తరాల సమస్య. మేము కూడా మనుషులుగా గత తరాలు మాకిచ్చిన సంపద వారసత్వము అది వాళ్ళు మాకిచ్చి ఈ మాత్రం శీతోకృష్ణ వాతావరణం ఇచ్చిపోయారు. రేపు మనము మన తరం భవిష్యత్ తరాలకు ఇచ్చేదేమిటి?
రేపు నిజంగానే భవిష్యత్ తరాలు ఉష్ణోగ్రత పెరిగి మనుషులు పిట్టల్లాగా చనిపోతుంటే వాళ్ళు మన అందరి గురించి ఏమనుకుంటారు? ఎటువంటి మనుషులు వీళ్ళు, అసలు మా పోయిన తరాలు ఏంది మనకి ఇట్లా తయారు చేశారు, ఇది మనుషులేనా అని ఈ తరం మీద వచ్చే తరాల యొక్క ఆరోపణలు కానీ లేకపోతే వాళ్ళ క్రిటిసిజం కానీ విపరీతంగా ఉండబోతున్నది. వాళ్ళు మనని అసహించుకోవచ్చు కూడా, ఏం చేసిపోయారు, ఇట్లా చేసిపోయారు. కనుక ఒక భవిష్యత్తు పట్ల కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా, ప్రభుత్వానికి భవిష్యత్తు పట్ల కూడా బాధ్యత ఉంటుంది కదా. అటు వాతావరణం చూసినా, లేక ఇట్లా ట్రైబల్ జీవితాన్ని గురించి చూసినా, ఇటు ప్రజాస్వామ్యాన్ని గురించి ఆలోచించినా, ఇటు చట్టబద్ధ పాలన గురించి ఆలోచించినా, రాజ్యాంగాలు చేసిన వాగ్దానాల గురించి ఆలోచించినా, ఈ అన్ని విలువలు కూడా ఇవాళ విధ్వంసంలో ఉన్నాయి. ఇవన్నీ విధ్వంసం అవుతున్న తరుణంలో మనం ఇక్కడ కలిసాం. కేవలం మనం ఒక యాంగిల్ నుంచి మనం అన్ని కాంప్రహెన్స్గానే మనం మాట్లాడుతున్నాం. ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో, గతంలో ఈ పార్టీలలో ఈ విశ్వాసాలు ఉన్నవాళ్ళు, సరే వాళ్ళు వాళ్ళ వేరే వేరే వృత్తుల్లో వేరే వేరే కార్యక్రమాలు ఉన్నారు. అయినా ఆనాడు వాళ్ళకున్న విశ్వాసాల వలన, ఆనాడు వాళ్ళు నిలబడ్డ విలువల వలన ఇవాళ వేరే వేరే వృత్తిలో ఉన్నా, అరే మనకు బాధ్యత ఉంది కదా, మనమేనా చేయాలి కదా, మనం సైలెంట్ ఉండకూడదు, ఒక కాలంలో ఈ విశ్వాసాల కొరకు మనం నిలబడ్డాం కదా, మళ్ళీ మనం ఒకసారి కలిసి మన గత విలువల్ని విశ్వాసాలను గుర్తు చేసుకుంటూ మనకు చాతనేంత, మనకు వీలైనంత మనం సభలు పెట్టుకొని, సదస్సులు పెట్టుకొని భవిష్యత్ తరాలని హెచ్చరిక చేస్తూ, ప్రభుత్వాన్ని నిరంతరంగా ప్రభుత్వంతో సంభాషిస్తూ, ప్రభుత్వాన్ని ఒత్తిడి పెడుతూ శాంతి చర్చలు జరపడం, అది ఎన్నో కారణాల వల్ల అవసరం కనుక. శాంతి చర్చలు జరిపితే ఏం జరుగుతుంది అంటే, శాంతి చర్చల్లో ప్రధానమైన అంశాలు బయటకు వస్తాయి. మీరు రేపు ఖనిజాలు తవ్వితే ఆదివాసులు నిర్వాసితులు అవుతే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి చర్చల్లో వస్తుంది. శాంతి చర్చ అంటే అదే కదా, వాళ్ళు శాంతియుతంగా జీవిస్తారా, వాళ్ళకు మీరు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు, ఆదివాసులకి మీరు చూపించే అభివృద్ధి నమూనా ఏమిటి, మీ అభివృద్ధి నమూనా చూస్తే మాకు ఈ డైరెక్షన్లో పోతున్నది, ఇట్లా పోతే ఆదివాసులు రేపు ఈ పరిస్థితి వాళ్ళది అధ్వానం కాబోతుంది, మీరు ఏం చేస్తారో మాకు చెప్పండి, సమాజానికి చెప్పండి ఏం చేస్తారు. శాంతి చర్చలు అంటే కొన్ని విలువల గురించి, కొన్ని మూలాల గురించి, సమాజం ఎట్లా ఉండాలనే దాని గురించి చర్చలు వస్తుంది. వాళ్ళు చర్చించకపోతే ఇద్దరు కూర్చొని మనం చర్చిస్తాం బయట. కనుక ఈ విలువలని రక్షించడం కొరకైనా ఇవాళ మనందరం మాట్లాడవలసిన అవసరం వచ్చింది. సమాజంలో ఎంత కాదన్నా ఒక చలనం వచ్చింది, మాట్లాడని వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు, ఏంటి ఇంత అన్యాయమా, పోనీ కనీసం చనిపోయిన వాళ్ళకి శవాలు కూడా ఇవ్వరా, శవాన్ని ఇవ్వరా. వాడు బేలా భాట్యం అని చెప్తోంది, మాకు మీటింగ్ అయితే ఆమె పాపం బూడిద తీసుకోవడానికి పోయారు, అది కూడా మన దగ్గర విశ్వాసం కుటుంబాలకు. కానీ అందరిని ఒక చోట ఎవరికి కాల్చారు, ఎవరి బూడిద ఎవరిదో తెలియదు, ఏది తీసుకోవాలన్నో తెలియదు. సరే అందరి బూడిద తీసుకొని అందరూ అమరులే కాబట్టి అదే పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని, లేకపోతే అది గంగలోనూ కృష్ణలోనూ కలిపి వాళ్ళ విశ్వాసాలు, తల్లిదండ్రుల విశ్వాసాలు, బంధువుల విశ్వాసాలు, ఆ విశ్వాసాలను కూడా గౌరవించడం లేదు. అది కూడా హిందుత్వలో భాగంగా వచ్చిన విశ్వాసమే కదా, కనీసం ఆ విశ్వాసాన్నైనా గౌరవించాలి కదా. తల్లిదండ్రులు బంధువులు వస్తే కనీసం ఆ బూడిదైనా కాస్త జాగ్రత్తగా వాళ్ళకి అది కూడా చేయడానికి సిద్ధంగా లేరంటే ఒక అమానవీయమైన, అమానుషమైనటువంటి ఒక ఏదైతే ప్రవర్తన ఉందో, సమాజము అమానవీయంగా మారడం, సమాజము సాయదో హింసనే కాదు, సమాజం అమానవీయంగా మారడం, ఏ విలువల్ని గౌరవించకుండా, ప్రాణాన్ని గౌరవించకుండా, శవాన్ని గౌరవించకుండా, బూడిదని కూడా గౌరవించకపో. ఏమైపోయావు నువ్వు మనిషి, నువ్వు మనిషిగా ఏమైపోయావని, మానవత్వం ఏమైందని, మనిషిలో ఉండే స్పందన ఏమైందని, ప్రేమ ఏమైందని. అంటే ఇవి విలువలు ఏవైతున్నాయో, ప్రేమించడం కానీ, కలిసి జీవించడం కానీ, దుఃఖపడడం కానీ, చనిపోతే బాధపడడం కానీ, ఇవన్నీ మానవ విలువలే కదా. వాళ్ళు కూడా మనుషులే కదా, బాధపడారే పాపము. శవాలను ఇవ్వకపోతే తల్లిదండ్రులు బంధువులు వచ్చి అడిగారు, శవాన్ని ఇవ్వాలి అని మీకు అనిపించలేదు, పోనీ శవాన్ని కాల్చిన తర్వాత బూడిద కావాలని పోతే ఆ బూడి మీకు అంటే ఏమయ్యాట, మానవత్వము, మానవీయత, అయ్యో వీళ్ళందరూ వచ్చారు కదా అనే స్పందన
కోల్పోయినటువంటి ఒక రాజ్య వ్యవస్థ ఏదైతుందో ఇంత అమానవీయంగా ఇంత అమానుషంగా రాజ్యం మారుతుంటే మనందరం ఏం చేయాలి అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న, ఒక పెద్ద సవాలు ఇవాళ చరిత్ర మన ముందు పెట్టింది. అది మన తరానికి రావడం, అది మన విషాదమో, అది మన తరం ఎదుర్కొంత, ముఖ్యంగా మీ తరం మాకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎదుర్కొన్న సమస్య ఏదైతుందో అది మన జీవితంలో ఎంత పెద్ద విషాదం. పోరాటాలు జరుగుతున్నప్పుడేమో చాలా స్ఫూర్తి పొందాయి, కానీ పోరాటాలు నువ్వు ఇలా వచ్చే రాజ్యము ఇట్లా చేస్తుంటే ఆ రాజ్యానికి ఏమాత్రం విలువలు లేకుండా పోతే ఇటువంటి అమానవీయమైన రాజ్యాన్ని ఎట్లా మనం ఎదుర్కొంటాం అనేటువంటి ప్రశ్న ఏదైతుందో యువతరానికి, ముఖ్యంగా విద్యార్థులకి, యువకులకి ఇది మరింత పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాళ్ళ తరము ఎదుర్కొనే ప్రశ్నలు మరింత కఠినమైన ప్రశ్నలు. కనుకనే ఇవాళ ఈ చర్చ జరగడం అవసరము. ఇప్పటికైనా రాజ్యానికి మనం చెప్తున్నంటే శాంతి చర్చలు జరపండి. ఇంత నష్టం జరిగినా జరపండి. శాంతి చర్చల్లో ఏం ప్రశ్నలు వస్తాయి వినండి, మీ విధానాలను ఆలోచించండి. భవిష్యత్తు ఏం జరుగుతుందో మీరు చెప్పండి. మేము చెప్తున్నాం భవిష్యత్తు చాలా దుర్మార్గంగా మారుతుంది, చాలా సంక్షోభంలో పడిపోతుంది అని మేము చెప్తున్నాం. మాకుండే అవగాహన మీరు చెప్పండి. మీరు ఎటువంటి సమాజం నిర్మాణం చేస్తారు, మీ సమాజంలో మనిషి ఎట్లుంటాడు, మీ సమాజంలో మానవ సంబంధాలు ఏమిటి, మీ సమాజంలో ఆదివాసీ ఎట్లా ఉంటాడు, మీ సమాజంలో అడవి ఉండదు, మీ సమాజంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, అది మేము చెప్తున్నాం. మీరు చెప్పండి. మీ అభివృద్ధి వలన ఏమీ లాభాలు జరుగుతాయో, మనిషి భవిష్యత్తు ఏమిటో మీరు చెప్పండి. ఇది చర్చ. శాంతి చర్చ అంటే ఇదే కదా. ఈ శాంతి చర్చ జరపమని ఇంత అన్నవాళ్ళు ఒక్క మాట ఇంతవరకు మాట్లాడలేదు. కానీ అది వాళ్ళు మాట్లాడలేదని మనం మాట్లాడకుండా ఉండడం అనేది ప్రమాదం. కనుక ఇవాళ మనం ఈ సదస్సు పెట్టుకొని మరొకసారి రాజ్యానికి మీరు శాంతి చర్చలు జరుపుతామని వాళ్ళు అన్నారు. కాబట్టి మీరు సమాజం మంచి కొరకైనా లేదా భవిష్యత్తు కొరకైనా శాంతి చర్చలు జరపండి. ఇది చారిత్రక అవసరం అని మనం మరొకసారి చెప్తూ ఈ సభ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా అభినందన చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.